ఇది ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన విషయము. ఒక్క 1 మినిట్ టైం తీసుకొని క్లియర్‌గా వినండి. మా ఫ్రెండ్ కాల్ చేసి క్యాజుయల్‌గా మాట్లాడుతూ "నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా?" అని అడిగింది. "దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం ప్రాబ్లమ్?" అన్నాను నేను. "నీ హస్బెండ్ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా! దాని గురించి" అనింది. "మా హస్బెండ్ నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? చూసుకుంటారు కదా!" అన్నాను. తను 4 మంత్స్ బ్యాక్ నేను మాట్లాడిన విషయాన్ని తను గుర్తు చేసింది. ఏదో చిన్న గొడవైంది మా హస్బెండ్‌కి నాకు మధ్య. ఆ విషయాన్ని ఏదో ఎమోషన్‌లో తనతో షేర్ చేసేసుకున్నా. తర్వాత 2 డేస్‌కి మా ఇంట్లో అంతా నార్మల్ అయిపోయింది. మేము హ్యాపీగా ఉన్నాం. కానీ తన మైండ్‌లో మా హస్బెండ్ గురించి నెగెటివ్ ఇంపాక్ట్ నేనే క్రియేట్ చేశాను. ఈ 4 మంత్స్ నుంచి తను మా హస్బెండ్ నన్నేదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అనే మైండ్ సెట్‌లోనే ఉంది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఎంత పెద్ద తప్పు చేశానో అని. మా హస్బెండ్ గురించి నేనే రాంగ్‌గా పోర్ట్రే చేశాను తనతో. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవల్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేస్తే మనం మర్చిపోయి ఈజీగా ప్రశాంతంగా నార్మల్‌గా ఉంటాము. కానీ ఎవరితో అయితే మనం మన పార్ట్నర్ గురించి బ్యాడ్‌గా చెప్పామో వాళ్ళు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోరు. వాళ్ళు అలాగే మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటారు. ఎందుకో ఈ విషయం అందరితో షేర్ చేయాలనిపించింది. షేర్ చేశాను. సర్లే గాని స్టార్టింగ్‌లో ఒక వెజిటబుల్ చూపిచ్చాను గదా! వాటిని కాకరకాయలు అంటారు. కాకరకాయ కాదు కాసరకాయ. ఇవి కాకరకాయల్లోనే ఒక టైప్ అంట. నేను గూగుల్ చేసి తెలుసుకున్నాను. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా మార్కెట్‌లో కనిపిస్తే తీసుకొచ్చి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ మీకు వీడియోలో చూసేస్తే అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.